ఐపీఎల్ 2024 ఈ ఒక్క సీజన్లోనే ఐపీఎల్లో ఏకంగా 8 సార్లు 250+ స్కోర్స్ నమోదయ్యాయి. 2008 నుంచి 2023 వరకు కేవలం 2 సార్లు నమోదైన ఈ స్కోరు ఏకంగా 2024లో 8 సార్లు నమోదయ్యింది. అలానే 2008 నుంచి 2016 వరకు చూస్తే కేవలం 61 సార్లు మాత్రమే 200 స్కోర్ని కొట్టగలిగారు టీమ్స్. అలానే 2017 నుంచి 2027 వరకు 24 వరకు చూసినట్లయితే ఏకంగా 147 సార్లు సెంచరీలు కొట్టారు. అసలు ఇంత ఘోరంగా నెంబర్స్ చేంజ్ కావడానికి అసలు మేజర్ రీజన్ ఏంటి? అలానే ఒకప్పుడు 150, 160 కొడితేనే అది చాలా పెద్ద స్కోర్ అనుకునే సమయంలో ఇప్పుడు 200 పైన కొట్టినా కూడా డిఫెన్స్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇలా కావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటో ఈ వీడియోలో మనం ఫుల్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మెయిన్లీ టన్స్ ఆఫ్ రన్స్ లీక్ అవడానికి ముఖ్యంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఎక్కువగా తయారు చేస్తున్నారు క్యూరేటర్స్. ఎందుకంటే మన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనికి ఎవరైతే మంచి పిచ్ తయారు చేస్తారో వాళ్ళకి అవార్డు అని ప్రకటించింది. దీన్ని అలసుగా తీసుకున్న క్యూరేటర్స్ అయితే బీభత్సమైన ఫ్లాట్ ట్రాక్స్ ఇచ్చి పడేస్తున్నారు. అలానే దీనితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్, అసలు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ ఉండడం వల్లనే చాలా వరకు చాలా మంది ఫ్రీగా ఆడుతున్నారు. మెయిన్లీ క్రికెట్ అనేది 11 మంది ఆడే గేమ్. ఈ 12th మ్యాన్ వచ్చి మొత్తం గేమ్ ని మొత్తం అన్బ్యాలెన్స్డ్ గా చేసి పడేస్తున్నారు. అలానే ఈ 12th మ్యాన్ వల్ల ఇనిషియల్లీ వచ్చే బ్యాటర్స్ అయితే చాలా అగ్రెసివ్ మైండ్ సెట్ తో ఉన్నారు. మెయిన్లీ ఆ పవర్ ప్లేను బీభత్సంగా ఉపయోగించుకోవాలని చాలా అగ్రెసివ్గా ఉన్నారు. దీని మీద రీసెంట్గా విరాట్ కోహ్లీ ఒక స్పీచ్లో ఏమన్నాడంటే, నెంబర్ 8 వరకు అగ్రెసివ్ హిట్టర్లు ఉండగా నాకెందుకు భయం, ఇనిషియల్లీ వచ్చే ఓపెనర్ నేను, అందుకే ఇంత అగ్రెసివ్గా 200+ స్ట్రైక్ రేట్తో ఆడగలుగుతున్నా అని రీసెంట్గా విరాట్ కోహ్లీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలియజేశాడు. ఈ అగ్రెసివ్ మైండ్ సెట్తో పాటు బ్యాటింగ్ టెక్నిక్స్ కూడా చాలా వే బ్యాక్ 90s సెంచరీస్లో చూసినప్పుడైతే మీరు ఏ కోచే కానీ స్వీప్, రివర్స్ స్వీప్, స్విచ్ ఇట్లు ఇటువంటివి ఎవరే కానీ ప్రిఫర్ చేసేవారు కాదు. కానీ ఈ జనరేషన్లో అయితే స్వీప్, రివర్స్ స్వీప్ ఎవరైతే ఆడరో వాళ్ళను ఏకంగా పక్కనే పెట్టేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా బ్యాటింగ్లో ఎంత ఎవల్యూషన్స్ వచ్చాయో ఈ బ్యాటింగ్ టెక్నిక్స్ పైన. ఈ బ్యాటింగ్ టెక్నిక్స్ పైన ఎవల్యూషన్ వచ్చిందే కాక బ్యాటింగ్ టెక్నాలజీ పైన కూడా ఎవల్యూషన్ వచ్చింది. అది ఎలా అంటే, పూర్వకాలం అంటే వే బ్యాక్ 19th సెంచరీస్లోకి వెళ్తే వాళ్ళు బ్యాట్స్ని అంత ప్రాపర్గా ఎడ్జెస్ ఇలా ఉండాలా, సైజ్ ఇంత ఉండాలా, పింగి ఇంత ఉండాలని అప్పుడు పెద్ద మెజరబుల్ చేసేవారు కాదు. ఏదో ఒక నార్మల్ బ్యాట్ని తయారు చేయించుకొని ఆడేవారు. కానీ ఇప్పుడైతే బ్యాటింగ్ తయారు చేయడానికి స్పెషల్గా కోర్సు, లెక్చరర్స్ తీసుకొని బ్యాట్ని ఎలా తయారు చేస్తున్నారంటే, బ్యాట్ ఎడ్జ్ అయితే చాలు 30 yards పైనుంచి వెళ్ళిపోయేలాగా తయారు చేస్తున్నారు. అప్పట్లో అయితే ఎడ్జ్ అయితే డైరెక్ట్ స్లిప్లర్లోకి వెళ్ళేది, కానీ ఇప్పుడు స్లిప్లర్లోకి వెళ్ళడం లేదు. కొంచెం హార్డ్ కట్ చేస్తే 6 కూడా వెళ్ళేంత రేంజ్ బ్యాట్స్ను ఇంప్రూవ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఈ బ్యాటింగ్ టెక్నాలజీతో పాటు మన ఇండియాలో షార్ట్ బౌండరీస్ గ్రౌండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నస్వామి మరియు ఈడెన్ గార్డెన్స్, హైదరాబాద్లో ఉండే ఉప్పల్ స్టేడియంస్, ఇవన్నీ చాలా చిన్న బౌండరీస్. వీటితో పాటు ఇవన్నీ కలిసి అగ్రెసివ్గా ఆడేస్తున్నారు ప్లేయర్స్. అలానే ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్, ఇనీషియల్లీ 1 to 6 overs పవర్ ప్లేలో కేవలం 2 ఫీల్డర్స్ మాత్రమే బౌండరీ లైన్ పైన పెట్టుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్ తీసుకున్న బ్యాటర్లు అయితే ఆ ఇనీషియల్లీ 6 ఓవర్స్లోనే ఏకంగా 80 నుంచి 100 రన్లు కొట్టాలని ఒక మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఆ టార్గెట్ని పెట్టుకొని బీభత్సమైన బ్యాటింగ్ చేసేస్తున్నారు. ఇది కూడా ఒక రీజన్ ఇన్ని రన్స్ రావడానికి. అలానే ప్లేయర్స్ ఫిట్నెస్, డైట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. రీసెంట్గా దీని గురించి మన లెజెండరీ క్రికెటర్ అయిన కపిల్ దేవ్ మాట్లాడుతూ, మేము 1983 వరల్డ్ కప్కు ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు మన పెళ్ళిళ్ళలో ఎలా అయితే బఫే పెడతారో అంత బఫే పెట్టి వదిలేసేవారు, మమ్మల్ని అంత ఘోరంగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసినట్లయితే ప్లేయర్స్ వాళ్ళు ఒక స్పెషల్ షెఫ్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర వెంటనే ఉండించుకుంటున్నారు. అలానే వాళ్ళు ఒక స్పెషల్ జిమ్ ట్రైనర్ని కూడా పెట్టుకొని అంత బాడీ ఫిట్నెస్ మరియు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ ఈజీగా ఫ్లో అవుతుంది బ్యాట్. అలానే బ్యాట్ నుంచి ఈజీగా పవర్ కూడా జనరేట్ చేసి బాల్ని దూరంగా కొట్టడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ ఒక లెక్క అయితే, ఇంకొకటి డేటా డ్రివెన్ స్ట్రాటజీస్. ఇదైతే ముందే దీనికోసం ఒక టీమ్ని అరేంజ్ చేసి పెడుతున్నారు. వాళ్ళు మొత్తము ఈ బౌలర్ని అటాక్ చేయాలి, ఈ బౌలర్ ఎక్కువగా ఈ లెన్స్ వేస్తున్నాడు, ఈ బౌలర్ ఎక్కువగా ఈ లెన్స్ వేస్తున్నాడు, ఈ బౌలర్ స్లోర్ వన్స్ ఈ టైంలో వేస్తున్నాడు,
ఈ బౌలర్ యార్కర్లు ఇలా వేస్తున్నాడని తన మైండ్ని రీడ్ చేసి పడేసి బ్యాటర్లకు ఈజీ అయ్యేలా చేస్తున్నారు. ఇది కూడా బ్యాటర్లు అయితే బ్లైండ్లీ ఫిక్స్ అయిపోయి ఆ బౌలర్ని ఉతకేస్తున్నారు. ఇక దీనివల్ల డిసడ్వాంటేజెస్ అయితే శివం దుబే, వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ సింగ్ ఇటువంటి ఆల్రౌండర్స్ అయితే అసలు బౌలింగే వేయడం మానేశారు. మన ఇండియాలో ముఖ్యంగా ఆల్రౌండర్స్ చాలా కరువు. కానీ మన ఇండియన్స్ అయితే మన ఇండియా ఆల్రౌండర్స్ని బిల్డ్ చేసుకోవాలంటే ఐపీఎల్ కన్నా మంచి ప్లాట్ఫామ్ ఎక్కడే కానీ లేదు మన ఇండియన్ క్రికెట్లో. ఈ ఐపీఎల్ని ఇంత ఘోరంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ చేసేసి ఆల్రౌండర్స్ అయిన శివం దుబే, వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ సింగ్ లాంటి బౌలర్స్ అసలు బౌలింగే వేయకపోతే చాలా కష్టం అవుతుంది రానున్న రోజులలో. అలానే ఈ జనరేషన్ కిడ్స్ అయితే ఎవరే కానీ బౌలింగ్ వేయడానికి ట్రై చేయరు. ఎందుకంటే ఎంతో పెద్ద బౌలర్ అయిన బుమ్రాని 50 రన్లు కొడుతున్నారంటే ఇంకా వీళ్ళు ఏ మోటివేషన్తో బౌలింగ్ స్టార్ట్ చేయాలని. కాబట్టి ఇదైతే డెఫినెట్లీ మన ఇండియన్ క్రికెట్ టీం మొత్తం మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రానున్న రోజుల్లో. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అయితే వాళ్ళు అగ్రెసివ్గా ఆడాలని అగ్రెసివ్ అప్రోచ్నే ఫాలో అవుతున్నారు. దానితో టెస్ట్ క్రికెట్లో మన ఇండియా ఘోరంగా పతనం అయిపోతుంది. పుజారా, రహానే లాంటి ప్లేయర్స్ పుట్టుకురావడం లేదు. అసలు ప్రతి ఒక్కరు T20 క్రికెట్ లానే అగ్రెసివ్గా ఆడుతా, నేను టెస్ట్లో కూడా ట్రావిస్ హెడ్ మరియు ఇటువంటి ప్లేయర్ల లానే ఆడుతా అని అంటున్నారు. ఇదైతే మన టెస్ట్ క్రికెట్ పతనం అని కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల అయితే చాలా నష్టాలే వస్తాయి. ఈవెన్ మన BCCI సెలక్షన్ కమిటీ కూడా ఐపీఎల్లో ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళని మాత్రమే టెస్ట్ టీంకు, ఓడై టీంకు, T20 టీంకు మొత్తము వాళ్ళని సెలెక్ట్ చేసి పడేస్తున్నారు. ఈవెన్ రంజీ ట్రోఫీ, విజయ్ హజార్ ట్రోఫీ ఆడేవాళ్ళు ఇంకా వాళ్ళు ఎప్పుడు సెలెక్ట్ చేయాలి? వాళ్ళు అటువంటి ప్లేయర్స్ రారు. ఇక పుజారా, రహానే ఇటువంటి ప్లేయర్స్ రారు. ఇలా మనం ఆలోచించినట్లయితే డెఫినెట్లీ టెస్ట్ క్రికెట్లో ఫ్యూచర్ అనేది కోల్పోతుంది మన ఇండియన్ క్రికెట్. దీనిపైన మన మేనేజ్మెంట్ ఎంత బెన్న అయితే అంత బెన్న ఒక కమిటీని వేసి అనలైజ్ చేసి దీన్ని షార్టేజ్ చేసినట్లయితే డెఫినెట్లీ మన ఇండియన్ క్రికెట్లో టెస్ట్ క్రికెట్ మళ్ళీ పునర్జన్మ పోసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే లేదు, టెస్ట్ క్రికెట్ చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చచ్చిపోయే టెస్ట్ క్రికెట్ని విరాట్ కోహ్లీ పైకి ఎలా లేపగలిగాడు, అలా మన ఇండియన్ టీం మొత్తము BCCI మేనేజ్మెంట్ మొత్తము టీంని పైకి లేపవలసిన అవసరం ఎంతో ఉంది ఈ సిచ్యువేషన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.